ఫ్రెండ్స్ టెక్నోస్ 1959కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మే 7, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్ లోకి వెళ్లే ముందు ఈరోజు అన్ని న్యూస్ ఛానల్స్ లో మీరు చూసే ఉంటారు. ఆపరేషన్ సింధూర్ అయితే జరిగింది. పహల్గామ్ అటాక్ జరిగింది కదా, దానికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ పేరు కూడా చూడొచ్చు, ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. ఎందుకంటే పహల్గామ్ అటాక్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మన మహిళల్ని విధవలను చేశారు. సో దానికి గుర్తుగా సింధూరాన్ని పెట్టి ఆపరేషన్ సింధూర్ చేశారు. అండ్ దాంతోపాటుగా ఏదైతే ఆపరేషన్ జరిగిన తర్వాత ప్రెస్కి చెప్తారు కదా, ప్రెస్కి చెప్పేటప్పుడు కూడా ఆర్మీ సైడ్ నుంచి కానీ అండ్ ఎయిర్ ఫోర్స్ సైడ్ నుంచి కానీ మహిళలే అడ్రస్ చేస్తారు, మహిళా ఆఫీసర్సే అడ్రస్ చేశారు. ఎందుకంటే పహల్గామ్ అటాక్లో ఉగ్రవాదులు అబ్బాయిలను చంపారు, అమ్మాయిలనేమో వెళ్ళి మీ గవర్నమెంట్ చెప్పుకో, మోడీకి చెప్పుకోపోండి అని చెప్పేసి అంటారు కదా. అందుకే ఇప్పుడు సమాధానం కూడా మహిళలతోనే చెప్పించారు. భారత్ నారీ సప్పే భారీ ఈ ట్యాగ్ లైన్ని ఈ ఆపరేషన్కి ఎక్కువగా యూజ్ చేశారు. అంటే భారతీయ మహిళలు అందరికన్నా ఎక్కువ అన్నట్లుగా మీనింగ్ అనమాట అది. మనకు న్యూస్లోకి వెళ్ళిపోతే, న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు లెజెండరీ అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కూడా, ఆయన కూడా ఒకసారి స్మరించుకుందాం. ఇంక మనం న్యూస్లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ విజన్ ఎయిర్ని తీసుకురాబోతున్న రిపోర్ట్ అయితే వస్తుంది. యాపిల్ విజన్ ప్రో ఆల్రెడీ మనం చూసాం అండ్ చాలా భయంకరంగా పెద్దగా ఉంటుంది, భారీగా ఉంటుంది, కాస్ట్ కూడా చాలా ఎక్కువ పెట్టేశారు. దానికి లైటర్ వర్షన్ యాపిల్ విజన్ ఎయిర్ని తీసుకురాబోతున్నట్లు ఒక్క చిన్న కేబుల్ నుంచి రూమర్స్ అయితే వస్తున్నాయి. యాపిల్ విజన్ ప్రో చూసుకుంటే కేబుల్కి 12 పిన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు యాపిల్ విజన్ ఎయిర్కి సంబంధించి ఒక కేబుల్ బయటకు వచ్చింది, ఛార్జింగ్ కేబుల్ ఇది. దీనికి 8 పిన్స్ ఉన్నాయి. సో దీని ఆధారంగా యాపిల్ విజన్ ఎయిర్ రాబోతున్నట్లయితే రూమర్స్ మొదలైపోయినాయి. సో యాపిల్ ఖచ్చితంగా లైటర్ హెడ్సెట్ అయితే తెస్తుంది. యాపిల్ విజన్ ప్రోకి కొద్దిగా తక్కువ రేట్లో లైటర్ ఎయిరే పెట్టవచ్చు. ఎందుకంటే iPhone 17 ఎయిర్ తీసుకొస్తున్నారు కదా, దీనికి కూడా ఎయిర్ అనే పేరు పెట్టచ్చు. నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇయర్ iPhone 17 సిరీస్లో iPhone 17 ఎయిర్ యాడ్ అవుతుంది. అండ్ చాలామంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే స్లిమెస్ట్ ఫోన్ ఇది. అండ్ దీనిలో బ్యాటరీ ప్యాక్ కూడా తీసుకురాబోతున్నారు. కేస్ టైప్లో వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ అవుతుంటుంది అనమాట. ఒకవేళ మీరు డైరెక్ట్ యూస్ చేసుకోవాలని ఫోన్ యూస్ చేసుకోవచ్చు. ఒక ఛార్జింగ్ అయిపోతుంది అనుకోండి, ఈ కేస్ పెట్టేశారు అనుకోండి, వైర్లెస్గా ఫోన్ ఛార్జ్ అవుతుంటుంది. ఈ కేసులో ఒక 4000 mAh వరకు ఉంటుంది ఎక్స్ట్రాగా. నెక్స్ట్ మనకి ఐస్ యూనివర్స్ Z Fold 7కి సంబంధించి కొన్ని లీక్స్ అయితే రిలీజ్ చేశాడు. ఇంతకుముందు మనకు రూమర్స్ వచ్చిన దాని ప్రకారం Z Fold 7 అన్నిటికంటే సన్నగా ఉంటుంది ఫోన్, ఫోల్డబుల్ ఫోన్స్ అని రిపోర్ట్ వచ్చింది. దీని థిక్నెస్ 8.2 mm ఉంటుంది అని చెప్పేసి వచ్చింది. ఐస్ యూనివర్స్ ఎప్పుడు శాంసంగ్ సంబంధించి పర్ఫెక్ట్ రిపోర్ట్ అయితే ఇస్తూ ఉంటాడు. ఏం చెప్పేది మాత్రం 8.2 mm ఉండదు. ఫోల్డ్ చేస్తే మీకు 8.9 mm ఉంటుంది. అండ్ అన్ఫోల్డ్ చేసినప్పుడు తగ్గుతుంది, 3.9 mmకి తగ్గుతుంది. ఇది ఒకటి చేంజ్ ఉంటుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ సేమ్ ఉంటుంది, లాస్ట్ జనరేషన్ లాగే 4400 mAh బ్యాటరీ ఉంటుంది Z Fold 7లో కూడా అని చెప్తున్నాడు. కాకపోతే ఫ్లిప్ వర్షన్ ఉంది కదా, లాస్ట్ టైం Z Flip 6లో 4000 mAh బ్యాటరీ ఉంటే ఇప్పుడు Z Flip 7లో 4300 mAh బ్యాటరీ ఉండబోతుంది. ఈ రెండు ఫోన్స్ మనం ఆగస్టులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, Z Flip 7, Z Fold 7. దీంతోపాటు ట్రైఫోల్డ్ కూడా తీసుకొస్తారని చెప్పి రూమర్స్ వచ్చినాయి శాంసంగ్ సైడ్ నుంచి. కాకపోతే ట్రైఫోల్డ్ ఫోన్ ఇప్పుడే రాదు, ఈ రెండు ఫోన్స్ అయితే వస్తాయి ఆగస్టులోపు. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ వన్లో ఇప్పుడు ఈ సిమ్ కూడా మనం బ్యాకప్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఇది తీసుకొని రాబోతుంది. నార్మల్గా ఈ సిమ్ ఇప్పుడు బ్యాకప్ చేసుకోవాలనుకుంటుంది. ఈ సిమ్ కానీ ఫోన్ పోయింది అనుకోండి, మళ్ళీ మనం క్యారియర్ దగ్గరికి వెళ్ళి దాన్ని మొత్తం చాలా హంగామా ఉంటుంది అనమాట. దాన్ని మళ్ళీ మనం చేయించుకోవాలనుకుంటే, ఈ సిమ్ని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు అట్లా ఉండదు. ఈ సిమ్ మనం గూగుల్ వన్లో బ్యాకప్ చేసుకోవచ్చు, వన్ డ్రైవ్లో. వన్స్ మీరు బ్యాకప్ చేసుకున్న తర్వాత ఫోన్ పోయింది అనుకోండి, మీరు కొత్త ఫోన్లోకి లాగిన్ అవుతున్నప్పుడు, మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నప్పుడు మీ ఈ సిమ్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. ఇలా అయితే గూగుల్ ప్లాన్ చేస్తుంది అండ్ ఇది ఫ్యూచర్లో తీసుకొని రావచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే 2 TB Seagate SSD, ఇది నార్మల్గా 7000 అట్లా ఉండేది. ఇప్పుడు మీకు HDFC కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని అమెజాన్లో 6299 రూపీస్కే వస్తుంది. అండ్ షేకర్ బాట్లో ఒకటి ఉంది, లైఫ్ లాంగ్ నుంచి 89 రూపీస్కి అయితే వస్తుంది. Sony 1000X Mark IV చాలా తక్కువ రేట్కి వస్తుంది. మన సేల్లో 17,000 అట్లా ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు డిస్కౌంట్ ఇంకా వస్తుంది. బ్లాక్ కలర్ మీదే 16,239 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు అనుకుంటే మాత్రం ఈ హెడ్సెట్ ఖచ్చితంగా ఉండాలి. హెడ్సెట్ మీ దగ్గర చాలా బాగుంటుంది. Sony 1000X Mark IV. మీరు ఒక బడ్జెట్ 15,000 అయితే ఇది ఖచ్చితంగా డీల్ అయితే చెక్ చేయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి, లేకపోతే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్లో కూడా పెడతాను. ఒక ప్రొడక్ట్ ట్యాగ్లో అవైలబుల్ ఉంటాయి, ఇక్కడ నుంచి కూడా మీరు ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ చెక్ చేయొచ్చు. మంచి డీల్స్ ఉంటే ఇక్కడ కూడా ఉంటాయి. నెక్స్ట్ మనకి GTA 6 మే 26, 2026 డేట్ చెప్పారు వీళ్ళు. నెక్స్ట్ ఇయర్ May 26 తీసుకొస్తామని చెప్పేసి ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు, సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 2025 డిసెంబర్లో ఒక ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు, ఇప్పుడు సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది కూడా ఇప్పుడు బాగా వైరల్ అయిపోయింది, ట్రెండింగ్ 1లో ఉంది. అండ్ చాలామంది ఫస్ట్ ట్రైలర్తో కంపేర్ చేసి సెకండ్ ట్రైలర్ GTA 6ది చాలా రియలిస్టిక్గా ఉంది అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా రియల్గా కనిపిస్తున్నారు, గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది అన్నట్లుగా పొగుడుతూ ఉన్నారు. జీటీఏకి మామూలు క్రేజ్ అయితే ఉండదు,
అదొక ఎమోషన్ అనమాట చాలా మందికి. ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు. GTA 6 అయితే రాబోతుంది. నెక్స్ట్ మనకి Vivo X200 FE తీసుకురాబోతుంది. ఇది చిన్న సైజ్ ఫోన్. Vivo X200 సిరీస్లో ఆల్రెడీ X200 సిరీస్ మనం చూసాం కూడా. ప్రో మోడల్ వచ్చింది, X200 వచ్చింది. FE కొద్దిగా చిన్న సైజులో ఉంటుంది, కాంపాక్ట్ సైజులో అండ్ మ్యాక్సిమం ప్రో మోడల్ స్పెక్స్తోనే వస్తుంది. జూలైలో ఈ ఫోన్ అయితే ఇండియాలో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే దోజీ అడుగుతున్నారు, మోటరోలా బ్రాండ్లో H50 Ultra, H50 Pro, H50, H60 Fusion అన్ని మోటరోలా ఫోన్స్ అని పెట్టి ఏ ఫోన్ తీసుకోవాలి, హైయెస్ట్ క్వాలిటీ కెమెరా ఏది బెస్ట్ అన్నట్టు చెప్తున్నారు. మీరు బడ్జెట్ కానీ ఓవరాల్గా కన్సిడర్ చేసుకుంటే ప్రో మోడల్ బెటర్. ఇప్పుడు అల్ట్రా తీసుకోవాలనుకుంటే మీకు 50,000 దాకా ఉంటుంది. సో అంత బర్త్ పెట్టడం అనవసరం మోటరోలా ఫోన్కి. మీరు తీసుకుంటే 30,000 మ్యాక్సిమం బడ్జెట్లో H60 Pro ప్రజెంట్ అయితే బెటర్ ఆప్షన్. నెక్స్ట్ మనకి డాక్టర్ ఇయాన్ పియర్సన్ అని చెప్పేసి ఈయన ఫ్యూచరాలజిస్ట్ అంటే భవిష్యత్తులో జరిగే టెక్నాలజీ వీటన్ని కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కువ మంది సలహాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇతను చెప్పే దాని ప్రకారం చూసుకుంటే మీరు ఒకవేళ 2050 సంవత్సరం వరకు బతకగలిగితే మీకు చావు ఉండదంటే చెప్తున్నాడు. అంటే 2050 సంవత్సరం వరకు మనిషి అన్ని ఆర్గాన్స్ ఉంటాయి కదా, మనం ఇప్పుడు రీప్లేస్మెంట్ చేయించుకుంటుంటాం ఆర్గాన్స్, ఇవి 3D ప్రింటెడే వచ్చేస్తాయి. మీరు దాంట్లోనే వర్క్ అయ్యిద్ది. 2050 తర్వాత ఏమైనా మీకు అవయవాలు పాడైపోయినా కానీ వాటిని రీప్లేస్ చేసి మీరు బతకొచ్చు అన్నట్లుగా చెప్తా ఉన్నాడు. అంతేకాదు జెనెటిక్స్ రీడెవలప్మెంట్ కూడా చేస్తారు. అంటే మీ బాడీలో ఏవైతే పాడైపోతూ ఉంటాయో వాటిని రీడెవలప్ చేయడం, ఇట్లా చాలా టెక్నాలజీస్ అయితే వచ్చేస్తాయి అప్పటికి. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటే 2050 నాటికి ఒక 10-15 సంవత్సరాలు వెయిట్ చేస్తే 2060-70 మధ్యలో ఇవి మీకు అఫోర్డబుల్ రేట్కి అయితే వస్తాయి. సో ఎవరైనా వీటిని అఫోర్డ్ చేయొచ్చు, మీకు చావు ఉండదు అని చెప్తున్నారు. చాలామంది వీటిని నమ్ముతూ ఉంటారు. జర్మనీ, ఆస్ట్రేలియా ఇట్లా చూసుకుంటే దగ్గర 650 పైగా డెడ్ బాడీస్, చచ్చిపోయిన వాళ్ళు ఉంటాయి కదా, డెడ్ బాడీస్ని అలానే -198 degreesలో ఫ్రీజ్ చేసి పెట్టేశారు వాటిని. అంటే ఫ్యూచర్లో వీళ్ళని బతికియొచ్చు మళ్ళీ అని చెప్పేసి వాళ్ళ శవాలను అట్లనే పెట్టేసి కూడా ఉంచారు. ఇలాంటివన్నీ పాసిబిలిటీ అవుతాయి అని చెప్పేసి ఫ్యూచర్లో. మీరేమనుకుంటున్నారు? నిజంగానే మనం అసలు చావు లేకుండా బతకొచ్చా? మీ రూపాయల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి May 4th ఒక సంఘటన జరిగింది. మొత్తం న్యూస్ ఛానల్స్లో మీరు చూసే ఉంటారు. ఒక హస్కీ డాగ్ వాళ్ళ ఓనర్ని చంపేసింది, ప్రైవేట్ పార్ట్స్ కొరికేసింది అని చెప్పేసి రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు May 7th ఫోరెన్సిక్ వాళ్ళు రిపోర్ట్ అయితే ఇచ్చారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇతను ముందే చనిపోయాడు. ఆయన ఏజ్ 35, పేరు పవన్ కుమార్, హైదరాబాద్లోనే ఉంటారు. హస్కీ డాగ్ని పెంచుకుంటూ ఉన్నారు. సో ఆయన ముందే చనిపోయాడు అండి, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇప్పుడు హస్కీ డాగ్ తన పెంచుకుంటున్నాడు కాబట్టి ఓనర్లు రెస్పాండ్ అవ్వకపోతే అవి రియాక్ట్ అవుతాయి. అవి పట్టుకొని లాగే క్రమంలో ఇట్లా లాగడం, ఆయన్ని లేపే ప్రయత్నం చేయడం ఇట్లా చేస్తా ఆయన ప్రైవేట్ పార్ట్స్ అయితే అది కొరికింది. అంతేగాని అది కొరికి చంపలేదు, ఆయన ముందే చనిపోయాడని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వచ్చింది. దీనికి న్యూస్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. డాగ్స్ అంతా సేఫ్ కావు, ప్రమాదకరం, అవి చంపేస్తే మనుషులు అని చెప్పేసి. నా దగ్గర కూడా ఒక డాగ్ ఉంది, జర్మన్ షెపర్డ్, ఇంత సైజులో ఉంటుంది. నాకు తెలిసి ఓనర్ని ఎప్పుడు అవి హాని కలిగించవు. మనం ఏదైతే పెంచుకుంటున్నామో ఓనర్ మీద అయితే ఎప్పుడు దాడి చేయవు. నా మీద కానీ ఫ్యామిలీ మీద కానీ చాలా అవి ఎఫెక్షన్ చూపిస్తాయి, చాలా ప్రేమ చూపిస్తాయి. మనల్ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో ఎవరి మీదనే అటాక్ చేయొచ్చేమో కానీ మన మీద అటాక్ అయితే మ్యాక్సిమం డాగ్స్ అయితే చెయ్యవు. నేను అన్నీ 100% అని చెప్పట్లా, కొన్ని డాగ్స్ చేయొచ్చాము కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను డాగ్ పెంచుకుంటున్నా కాబట్టి వాటి గురించి కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను అంతే. డాకు మహారాజ్ సినిమా ఎంతమంది చూశారు? సో ఖచ్చితంగా అందరూ చూసే ఉంటారు. చాలా బాగుంటుంది మూవీ, మామూలు ఎలివేషన్లో ఉండవు. అండ్ ఏదైతే డాకు మహారాజ్లో ఒక డాకు అంటే తెలుసు కదా, వాళ్ళు బందిపోట్లు అనమాట. చుట్టూ ఒక సైన్యం లాగా ఉంటారు, ఒక మహారాజు అయితే ఉంటాడు. ఇట్లా డాకు మహారాణి ఒక ఆమె ఉంది, దాని గురించి మనం తెలుసుకోవాలి. ఈ సంఘటన వచ్చేసరికి ఎక్కడ జరిగిందో మీరు ఇప్పటికే చెప్పేసి ఉంటారు, మైండ్లోకి వచ్చేసి ఉంటుంది. యూపీలో జరిగిందనమాట. యూపీలో ఒక డాకు మహారాణి. సో ఈమె ఏజ్ 21 years. ఈమె ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. వీళ్ళు ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం ఆ గ్యాంగ్లో 9 మంది ఉన్నారు. 5 అమ్మాయిలు, ఒక 4 అబ్బాయిలు అయితే ఉన్నారు. సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తుంది, పెళ్లి దాకా వెళ్తుంది. వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వెళ్తారు, పెళ్లి పెట్టల మీద కూర్చుంటారు. పెళ్లి జరుగుతున్నప్పుడు ఈ ముఠా ఎంటర్ అవుతుంది అనమాట. వీళ్ళ గ్యాంగ్ ఉందిగా మొత్తం 9 members. ఈ ముఠా ఎంటర్ అయిపోద్ది. ఎంటర్ అయ్యి అమ్మాయిని పెళ్లి పెట్టల నుంచి తీసుకెళ్ళిపోతారు. దాంతోపాటు ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కానీ ఆ పెళ్లి ఇళ్ళలో ఉంటాయి కదా, ఇంట్లో మొత్తం బంగారం కానీ డబ్బు ఎంత దొరికితే అంత తీసుకెళ్ళిపోతారు అనమాట. ఇట్లా వీళ్ళు ఒక 12 సార్లు అయితే చేశారు. లాస్ట్ పోలీసులు అయితే వీళ్ళని పట్టుకున్నారు. మొత్తం గ్యాంగ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడొచ్చు. ఇదే పడుకుంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోగలం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కదా, సెలవు, బాయ్.